లార్డ్ ఆఫ్ మాసెస్ లక్షణాలు వచ్చినాయి ఈ సంగతి అని చెప్పి క్లారిటీ వీడియోలో అయితే పగిలిపోవాలి. లైక్ చూసారు కల్లా వీటి టార్గెట్ అయితే తీసుకుని డైలీ పొద్దుగాల అయితే. అంతేకాకుండా బాలయ్య గారు అయితే ఎన్నో మూవీలు తీసి ఉండొచ్చు, ఎంతో తీసి ఉండొచ్చు, కానీ కర్ణాటక 1 కోటి రూపాయలు అయితే నమోదు చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా 9,05,00,000 అయితే సంపాదించుకుంది. ఓవర్సీస్ ప్రీమియం కలిపి 4,50,00,000 అయితే రావడం జరిగింది. వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా 15 కోట్లకు పైగా రావడం జరిగింది. డే 1 వచ్చేసరికల్లా 43 కోట్ల వరకు అయితే అఫీషియల్గా మేకర్స్ చెప్తున్నటువంటి ప్రకారం అయితే 43 కోట్ల వరకు అయితే రావడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా డే 2లో కనుక చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ టోటల్గా కలిపి 3,50,00,000 వస్తాయని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. టోటల్ వరల్డ్ వైడ్ వచ్చేసరికల్లా 20 కోట్ల నుంచి 25 కోట్ల మధ్యలో వసూలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే డే 2లో వచ్చేసరికల్లా సెకండ్ సాటర్డే కావడం వల్ల చాలామంది అయితే మూవీకి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటారు. అసలు ఎందుకంటే సెకండ్ సాటర్డే అంటే ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉంటారు. ఆన్లైన్లో దగ్గర నుంచి ఆఫ్లైన్లో వరకు కూడా బుకింగ్స్ అయితే 5,000 వరకు అయితే వెళ్తున్నాయన్నమాట. గంటకు వచ్చేసరికల్లా ఏ రేంజ్లో తాండవం ఆడుతుందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గంటకు 5,000 టికెట్స్ అంటే ఒక సీనియర్ హీరోకి బోయపాటి కాంబినేషన్లో వచ్చినటువంటి మన అఖండ 2 తాండవానికి ఇంతకన్నా ఇంపాక్ట్ ఉందంటే ఏ మూవీకి కూడా ఉండదన్నమాట. అసలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా లేదనమాట ఇలాంటి క్రేజ్. బాలయ్య గారి చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ లాగా నిలిచిపోద్దని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. డే 3లో వచ్చేసరికల్లా మనకైతే రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలిపి ఒక 4 కోట్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డే 2లో కంటే కూడా డే 3లో సండే కావడం వల్ల ఎక్కువ మంది అభిమానులు అయితే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక ఒక 20 కోట్ల వరకు అయితే వసూలు చేసేటువంటి అవకాశం అయితే ఉంది. టోటల్గా 3వ రోజు గడిచే వరకల్లా 100 కోట్ల క్లబ్లో చేరేటువంటి అవకాశం అయితే బాలయ్య గారి మూవీ ఉందని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే బాలయ్య గారి మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇది అయితే మైల్ స్టోన్ లాగా నిలిచిపోయేటువంటి మూవీ. ఇది 100 కోట్ల క్లబ్లో చేరితే అసలు ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఒక జాతర లాగా సాగుతుంది అనమాట ఎక్కడ చూసినా సరే. అసలు 100 కోట్ల క్లబ్ అంటే పెద్ద పెద్ద హీరోలకే సాధ్యమైనటువంటి అలాంటి అవకాశాన్ని మన బాలయ్య గారు అయితే ఎడం చేతితో అయితే ఆయన సంపాదించని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి సీనియర్ హీరో, అలాంటి తాండవం ఆడించినటువంటి మన బాలకృష్ణ గారు అసలు 100 కోట్ల క్లబ్లో చేయడానికి నాకు చాలా సంతోషం ఉంది. ఇది లాంగ్ రన్లో ఎంత కలెక్షన్లు వస్తాయి ఏం సంగతి అని చెప్పి కామెంట్ చేయండి. అంతేకాకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.